జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తొడగొట్టి మరి మన భారతదేశాన్ని హెచ్చరించేటువంటి పాకిస్తాన్ తీవ్రవాది ఏమినాడో తెలిసిన ఈ న్యూస్ చూడండి ఒకసారి. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఓకేనా? పాకిస్తాన్ అనేది ఒక తీవ్రవాద దేశం అన్న విషయం మనకందరికి కూడా తెలిసిందే. ఈ పాకిస్తాన్లో జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఆల్ బదర్, హుక్కానీ, లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్, అలాగే ఆల్ ఖైదా వంటి చిన్న పెద్ద కలుపుకొని అన్నీ కూడా ఒక 50 వరకు తీవ్రవాద సంస్థలన్నీ కూడా ఉన్నాయి. వీటిలో కనీసం 50,000 మంది వరకు పనిచేస్తూ ఉంటారు. ఎవరు? తీవ్రవాదులు. ఇవి కాక ఇంకా 200కు పైగా ఈ జిహాదీ గ్రూపులన్నీ కూడా ఉన్నాయి. వీటిలో 10 లక్షల మంది వరకు పనిచేస్తూ ఉంటారు. అంటే పాకిస్తాన్లో ఈ తీవ్రవాదం, జిహాదీ సంస్థలు రాడికలైజేషన్ అయిపోయి ఒక కుటీర పరిశ్రమలాగా వర్దిల్తున్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మామూలుగా దేశం అంటే ఎట్టుండాలా? వాళ్ళ చేత వచ్చిన పని ఏదో ఒకటి చేసుకుంటా, ఈ కుటీర పరిశ్రమలో చేతి పనులు ఏదో ఒకటి చేసుకుంటా, ఏదో ఒకటి వాళ్ళు బతుకుతా నలుగురికి ఉపాధి కల్పించాలా. ఈ దరిద్రపు కొట్టే దేశం ఏమో ఎంతసేపటికి ఉగ్రవాదమే. ఇది తప్పితే వేరే బతుకులే. ఇక ఈ తీవ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు, శిక్షణా శిబిరాలు, మందుగుండు డిపోలు అన్నీ కూడా పాకిస్తాన్లోనే ఉన్నాయి. స్వయంగా పాకిస్తాన్ ఆర్మీనే ఈ తీవ్రవాద సంస్థల్లో పనిచేసేటటువంటి తీవ్రవాదులకు శిక్షణ అంతా కూడా ఇస్తూ ఉంటుంది. వాళ్లకు కావాల్సినటువంటి మందుగుండు, ఆయుధాలు, నిధులను పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐలే అందిస్తూ ఉంటాయి. అర్థమైందా? ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ ఒకటి, అలాగే పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ఐఎస్ఐ, వీటికన్నిటి కూడా కావాల్సినవన్నీ కూడా అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక ఈ తీవ్రవాద సంస్థలన్నింటిలో కూడా లష్కరే తోయిబా అతిపెద్ద తీవ్రవాద సంస్థ. ఈ ఒక సంస్థలోనే 10,000 మంది వరకు తీవ్రవాదులంతా కూడా శిక్షణ పొందుతూ ఉంటారు. ఈ తీవ్రవాద సంస్థను 1990లో హఫీజ్ మహమ్మద్ సయీద్ అనేవాడు స్థాపించాడు. ఇక అప్పటి నుంచి ఈ తీవ్రవాద సంస్థ మన భారతదేశంలో అనేక బాంబు పేలుళ్ళు, తీవ్రవాద దాడులు, ఫిదాయి అటాక్లు జరుపుతూనే వస్తుంది. 2001లో మన దేశ పార్లమెంటు పైన దాడి, 2008లో ముంబై ఉగ్రవాద దాడులు, ఇకపోతే 2019లో పుల్వామాలో భారత సైనిక దళాలపైన జరిగినటువంటి దాడిలో ఈ తీవ్రవాద సంస్థే జరిపించింది. అంటే చూడండి, అంతెందుకు, ఈ సంవత్సరం ఏప్రిల్లో జరిగినటువంటి పెహల్గాం దాడిని కూడా ఈ లష్కరే తోయిబా సంస్థే జయించింది. ఈ లష్కరే తోయిబా సంస్థకు మరొక పేరు కూడా ఉన్నది, అదే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనమాట. అంటే దీని మీద కొన్ని ఆంక్షలు వచ్చాయన్నమాట. దానివల్ల పేరు మార్చుకొని ఒక పిల్లని దాంతో ఈ పనులన్నీ కూడా చేపిస్తుంది. ఇక ఈ తీవ్రవాద సంస్థ 1990 నుంచి మొన్నటి పెహల్గాంలో జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడి వరకు 700కు పైగా తీవ్రవాద దాడులన్నింటినీ కూడా నిర్వహించింది. ఆ దాడులలో 5,000కు పైగా అమాయక పౌరులు, అలాగే మన భద్రతా బలగాలు అంతా కూడా మృత్యువాత పడినారు. ఇక ఈ లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మురిద్కే పట్టణంలో ఉన్నది. అయితే పెహల్గాం దాడి తర్వాత భారత బలగాలు ఈ మురిద్కేలో ఉన్నటువంటి ఈ లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం పైన బాంబు దాడులు చేసినాయి. మామూలు కూడా దుమ్ము రేగొట్టినారు. ఈ లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాన్ని కనీసం ఆనవాళ్ళు కూడా లేకుండా ధ్వంసం చేసి పారదొబ్బినారు. దీంతో ఇప్పుడు ఈ లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ మన దేశం పైన పగతో రగిలిపోతూ ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. కాదు, దాని మీద ఒకసారి దాడి జరిగితేనే వాళ్ళు అంతగా రగిలిపోతారే. మన దేశం మీద ఇలాంటి దాడులు ఎన్నో కూడా చేసి కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నారు. ఇంకా మనం ఎంత రగిలిపోవాలా? మనం ఏం చేయాలి చెప్పండి? అవునా కదా? అయితే ఈ పెహల్గాం దాడి జరిగిన దగ్గర నుంచి ఈ సంస్థ అధిపతి అయినటువంటి హఫీజ్ సయీద్ గాడు బయటికి కూడా రావడం లేదంట. చూడండి ఎంత పోతుమోగాడో. ఎక్కడ రాకుమారులు వచ్చి చంపుతారు అని చెప్పేసి భయపడిపోయి పిరికి పందలాగా దాక్కొని బతుకుతాడు ఈ గలిజ్ముండా కొడుకు. ఇక ఈ హఫీజ్ సయీద్ స్థానంలో లష్కరే తోయిబా మరో తీవ్రవాద నాయకుడైనటువంటి అబ్దుల్ రవూఫ్ రంగంలో దిగినాడు. ఈ అబ్దుల్ రవూఫ్ గాడు మొన్న లాహోర్లోనే ఒక బహిరంగ సభలో మాట్లాడుతా, మామూలు కాదు, మైక్ ముందుకు పోతే వీళ్ళు హీరోలు అయిపోతారు. మేము ఎప్పటికీ భారత్ను వదిలేది లేదు, మేము భారతదేశం పైన ప్రతీకారం తీర్చుకుంటాం, భారతదేశం పైన తీవ్ర స్థాయిలో దాడులు చేసి భారతదేశ రాజధాని ఢిల్లీని స్వాధీనం చేసుకుంటామని మాట్లాడాడు. ఎవడో కనీసం ఈ ముండాకుడకలకు ప్యాంట్లు వేసుకొని చేతరాదు, వీళ్ళు కాదు ఢిల్లీని ఆక్రమించారంటే ఈ గలీజ్ ముండాకుడకలు. కనీసం వారానికి ఒక రోజు కూడా స్నానం చేస్తారు వీళ్ళు. వీళ్ళంట ఢిల్లీని అందమైన పెళ్లి కూతురు మార్చేసి దాన్ని స్వాధీనం చేసుకుంటారంట. సిగ్గుండాలరా లంబడి కొడక ఎవరన్నా, సిగ్గుండాలరా మీ బతుకులకు. కనీసం ఈ ముడాకులకు పళ్ళు దోవే చేత రాదు, పళ్ళు దోవని తెలియదు వీళ్ళకు, వీళ్ళు ఏదో బిక్కుతారంట. ఇంకా వీడు మాట్లాడతా భారత్ పైన తీవ్రమైనటువంటి దాడులు చేపడతాము,
భారత వద్ద ఉన్నటువంటి రాఫెల్ యుద్ధ విమానాలు, S-400 గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు పూర్తిగా అసమర్థమైనటివి. భారతం మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి విర్రవీగుతుంది. ఏది మనం విర్రవీగుతున్నామంట? ఎవరు విర్రవీగేది ప్రపంచానికి అంతటా కూడా తెలుసు. కానీ భారత దగ్గర ఉండేటివన్నీ కూడా నిజమైనటువంటి అణుబాంబులు కాదు. మా ఇస్లామిక్ దేశమైనటువంటి పాకిస్తాన్ దగ్గర ఉండేటివే నిజమైనటువంటి అణుబాంబులు. మేము లేచే మనుషులం కాదంట. భారతదేశాన్ని రెచ్చగొట్టే విధంగా నోటికి ఏది వచ్చేదల్లా పిచ్చి పట్టే కుక్క మాదిరి మరిగినాడు వాడు. ఏది చేసింది ప్రసంగం కాదు, మరిగినాడు అట్టే. అంతే. వీడు ఈ వ్యాఖ్యలు చేసి 2 రోజులైంది. ఆ తర్వాత ఈ అబ్దుల్ రవూఫ్ గాడు కనపడడం లేదంట, మిస్సింగ్. అర్థమైందా? లాహోర్ మొత్తం జల్లెడ బట్టి వెతికినా వీడి ఆచూకీ అయితే దొరకలేదంట. ఒక పక్క పాకిస్తాన్ పోలీసులు, మరో పక్కన వచ్చేసి పాకిస్తాన్ ఆర్మీ, ఇంకో పక్కన చూస్తే పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISIలు అన్నీ కలిసి వీడి కోసం పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. కానీ వీడి జాడ ఇంతవరకు కూడా తెలియలా. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి రాకుమారులు వీడిని కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. వీడిని కిడ్నాప్ చేసి వీడి ద్వారా వీడి నెట్వర్క్ను కనుక్కుని ఆ తర్వాత వీడిని నరకానికి పార్సల్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక త్వరలోనే ఈ దరిద్రబొట్టు ముండాకుడికి సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే మనం వింటాం. అది విషయం. అర్థమవుతుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా పోతు మొగవాడు అయిపోతున్నాడు. ఎవడు పడితే కూడా భారతదేశాన్ని బెదిరించేవాడే. ఏంలే, మన దేశం జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. కనీసం వాడు నేను ఇలాంటి సాగు సత్తానని చెప్పేసి వాడు కళ్ళలో కూడా ఊహించుకోకూడదు. అంతటి దారుణమైన సాగు ఉడికైతే రావాలా. ఆ విధంగా చేయాలా. ఏమంటారా? జై శ్రీరామ్, జై హింద్.